మిథున్ రెడ్డి గారు అంశానికి వచ్చేసరికండి నవ్ ఇట్స్ సెన్సేషన్. ఎందుకంటే లోక్సభ పక్ష నాయకులు వైఎస్ఆర్సీపీ అండ్ పార్టీలో కూడా ఆయనకి మళ్ళీ ఒక మంచి పదవి కూడా లభించింది. 16 మంది టీం ని పురంధరేశ్వరి గారు లీడ్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ రాజమండ్రి నుంచి వారు లీడ్ చేస్తున్నారు. యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యే భారతీయ ఎంపీల 16 మంది. దాంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నారు, డిఎంకే వాళ్ళు ఉన్నారు, అదే మిత్రపక్షాల వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అస్టానిషింగ్లీ 16 మంది మైటీ పవర్ ఉన్న టీడీపీ నుంచి లేరు, అండ్ ఈ రెండు పార్టీలను కలిపిన జనసేన నుంచి లేరు. మిథున్ రెడ్డి గారికి అవకాశం ఎలా దక్కింది అని చెప్పేసి కొంచెం ఈ రెండు పార్టీలు ఉలిక్కి పడుతున్న పరిస్థితి. ఏమన్నా ఈక్వేషన్స్ మారుతున్నాయని కొంత ఏదో వరీడ్గా ఉన్నారట. అంటే ఆన్గోయింగ్ ఈ ఎలిగేషన్స్ ఆన్ సెవరల్ ఇష్యూస్, యూరియా కొరత కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటి నేపథ్యంలో బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది ఏంటి అనేది. మిగిలిన ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాల్లో లేని అవినీతి అక్రమాల ఆరోపణలు, కల్తీ లిక్కర్లు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు వస్తున్నాయి అనేది బీజేపీ పునరాలోచనలో పడింది. 100% అండి. ద లిస్ట్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఎవరండి ఆ లిస్ట్ కి లీడరు? పురంధేశ్వరి గారు. మన రాష్ట్రం ఎలక్షన్స్ ముందు వీళ్ళే భుజాలు పైకెత్తేసి సంఘీభావం తెలిపి మేము ఒకటి మనం బరంపురం అన్నారు కదా. మరి పురంధేశ్వరి గారికి లిస్ట్ లో తెలుగుదేశం వాళ్ళు పెట్టాలని అనిపించదా? నిన్న ఒక ఇది కూడా చూసారండి, ఒక ఏబిఎన్ ఛానల్లో చర్చ జరుగుతుంటే జయచంద్రారెడ్డి అంటే మా పార్టీలో ఉండి బీజేపీకి వెళ్ళిన రవిచంద్రారెడ్డి గారు, ఒక్క నిమిషం అండి, జయచంద్రారెడ్డి గారి పేరు ఒకటి తీసుకురావద్దండి, సురేందర్ నాయుడు కూడా ఉన్నాడు, అండ్ మాకేం సంబంధం అండి, కూటమి అంటారు, మాకేం బీజేపీకి ఏం సంబంధము, మాకు సంబంధం కూడా లేదు, తెలుగుదేశం వాళ్ళది అంటే అక్కడ వెంకటకృష్ణ ఏదో కవర్ డ్రైవ్ వాడాలని ట్రై చేస్తూ, లేదండి అదెలా అవుతుంది, ఇది 16 నెలల నుంచి కూటమి పాలన కదా, మీకు కూడా బాధ్యతే అంటే బీజేపీ మాకు సంబంధం లేదు అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తారండి. సో ఇవన్నీ కూడా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తారు. బీజేపీది ఒకటే ఎజెండా అండి. నేను ఇది చెప్పేది అక్షర సత్యం. మీరు రికార్డ్ చేసి కావాలంటే ఇది చిన్న క్లిప్గా కూడా మీరు పెట్టి మీరు వదలండి, ఇది వదలండి ప్లీజ్, నా మాటగా వదలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎలక్షన్స్ ముందు, ఐ థింక్ జనవరిలోనూ ఎప్పుడో, జగన్మోహన్ రెడ్డి గారు, అమిత్ షా గారు అండ్ నరేంద్ర మోడీ గారు కూర్చొని మాతో పొత్తు పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు అడిగిన మాట వాస్తవం. అవి ఆన్ రికార్డ్ సాయిరెడ్డి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు, నాకు స్వయంగా ఇంకా మా పార్టీ పెద్దలే చెప్పారు నాకు. కానీ మా ఓట్ బ్యాంక్ వేరు, మీ ఓట్ బ్యాంక్ వేరు, మనం కలవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తే వాళ్ళు కూడా అందుతో ఆ అభిప్రాయంతో ఏకీభవించారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, బీజేపీకి తెలుగుదేశంతో కలవడము సుతారము ఇష్టం లేదు. వాళ్ళు 1999 నుంచి చూస్తూనే ఉన్నారండి. బీజేపీ తెలుగుదేశంతో కలిసిన ప్రతిసారి నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళ ఓట్ షేర్ పడిపోద్ది, దడేలని పడిపోద్ది. ఇలా ముందుకెళ్ళడం అలా వెనక్కి రావడం, ఇలా ముందుకెళ్ళడం అలా వెనక్కి రావడం. సో బీజేపీకి సుతారము ఇష్టం లేదు వాళ్ళతో కలవడము. కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపాదనలు పంపిన తర్వాత మేము ఎక్కడా తిరస్కరించడం అనే పదం కూడా మేము వాడమండి. ఆ ఈక్వేషన్స్ మనకు సెట్ కావు అన్న ఉద్దేశంతో మేము పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళు అక్కడ పడిగాపులు కాసి మాతో పొత్తు పెట్టుకోండి అని చెప్పేసి అడుక్కొని దేవలాడి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. బీజేపీకి అంతవరకు ఇష్టం లేదండి. అండ్ ఆల్సో నేను బలంగా నమ్ముతాను, ఫస్ట్ ఫేజ్ లో ఆంధ్రాలో ఎలక్షన్స్ జరిగింటే కథ చాలా డిఫరెంట్గా ఉండేదండి, చాలా డిఫరెంట్గా ఉండేది. మనది 4వ ఫేజ్ కావడము, ఫస్ట్ 3 ఫేజుల్లో అక్కడ కేంద్రంలో బీజేపీకి మెజార్టీ తగ్గుతోంది అని చెప్పేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్లు చెప్పడము, అమిత్ షా గారు ధర్మవరం రావడము, ఆ రోజు రాత్రి డీజీపీని బదిలీ చేయడము, లేకపోతే విధుల నుంచి తొలగించడము అన్ని జరిగిపోయి తర్వాత మనది ఒరిస్సా తెలంగాణలో ఒకేసారి ఎలక్షన్లు జరిగితే విపరీతంగా ఇక్కడ కూటమికి 25లో ఎంపీ సీట్లు, ఒరిస్సాలో 21కి 20, తెలంగాణలో 9 దాకా. సో ఈ ఫేజ్ లో జరిగిన ఎలక్షన్స్ లో వాళ్ళు లాభపడ్డారు. ఇంకా అది ఎలా అన్నది ఇంకా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా చరిత్ర అండి, ఇందులో ఏది కూడా తప్పులేదు. నేను మాట్లాడిన మాటలో ఒకటి కూడా తప్పులేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. సో ఇది జరిగినది. సో బీజేపీకి వాళ్ళతో ఉండడము ఇష్టమా అంటే ఇష్టం లేని పెళ్లి జరిగిందండి ఆడ.
అది ఎప్పుడు విడాకులు మనం ఏమంటే పెళ్లి జరిగిన తర్వాత విడాకులు తీసుకోవాలని ఏదంటే తీసుకోవాలని మనం కోరుకోం కాబట్టి మనం అది మాట్లాడడం కానీ అది వాళ్ళ ఉద్దేశాలు క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇప్పుడు పురంధేశ్వరి గారు లీడర్ గా ఉన్న దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఎవరు లేరు, బీజేపీ వాళ్ళు ఎవరు లేరు. నిన్న ఒక మీటింగ్ లో రవిచంద్రారెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు, మాకు సంబంధం లేదా, లిక్కర్తో మాకేం సంబంధం, జరిగింది ఏదో పని, మాకెందుకు అంటిస్తారు, అది తెలుగుదేశానికి సంబంధము, కూటమి 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 అనొద్దు, మాకు నచ్చదు అని చెప్పేసి ఆన్ రికార్డ్ ఏబిఎన్ లో వెంకటకృష్ణతో రవిచంద్రారెడ్డి అన్నారు. ఇంకా ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి?